వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను విద్య. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సన్నద్ధాతమవుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులతో పాటు పురపాలక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయంతో ప్రజల్లో పార్టీ ఇమేజ్ గణనీయంగా పెరిగిందని భావిస్తున్న అధికార పార్టీ నాయకత్వం ఈ అవకాశాన్ని ఎన్నికల ఫలితాల్లో చూపించాలని పట్టుదలతో ఉంది. స్థానిక పోరులో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కేబినెట్ మంత్రులకు జిల్లాలు నియోజకవారీగా బాధ్యతలను అప్పగించింది. బాధ్యత తీసుకున్న ప్రాంతాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోతే మంత్రుల భవిష్యత్తుకే ప్రమాదం ఉంటుందని స్పష్టమైన సంకేతాలు పంపింది. ఓటర్ల నమోదు పరిశీలన కోసం లోకేష్ డైరెక్షన్ లో కేబినెట్ వ్యూహాలు రచిస్తోంది. లోకేష్ వారిపై తెలుగుదేశం పార్టీ హామీలు, పథకాలు ఎంత మేరకు పనిచేయబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగవంతమైన వేళ ఎన్నికల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం దూకుడు పెంచింది. ప్రతి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ రిజర్వేషన్లకు అమలు చేయాలన్న నిర్ణయం పార్టీ ప్రతిష్టను గ్రామీణ స్థాయిలో గణనీయంగా పెంచిందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. బీసీలను రాజకీయంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో ప్రధాన బలమవుతుందని అంచనా వేస్తుంది ప్రభుత్వం. రిజర్వేషన్ల పెంపుతో క్షేత్రస్థాయిలో సామాజిక సమతుల్యత ఏర్పడిందని, దీనివల్ల పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రజాదరణను ఓట్లుగా మార్చుకునేందుకు నాయకత్వం అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికల బాధ్యతను పార్టీ పూర్తిగా మంత్రుల భుజస్కంధాలపైనే ఉంచింది. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సమన్వయం చేసే పూర్తి బాధ్యతలను లోకేష్ అప్పగించారు. తమకు కేటాయించిన జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకురావాల్సిన గురుతర బాధ్యత మంత్రులదేనని అధిష్టానం స్పష్టం చేసింది. ఎక్కడైనా ఫలితాలు తారుమారైతే అది వారి పనితీరు వైఫల్యంగానే పరిగణిస్తామని తేల్చి చెప్పారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో ఎక్కడ అసమ్మతి తలెత్తకుండా మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలో కూర్చొని నాయకులను సమన్వయం చేయాలని ఆదేశించారు. తిరుగుబాటు అభ్యర్థులు బరిలో లేకుండా చూడడమే మంత్రుల ప్రధాన కర్తవ్యంగా నిర్దేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించేలా ప్రచార కార్యాచరణను రూపొందించారు. ప్రభుత్వ లబ్ధిదారులను నేరుగా కలుస్తూ పార్టీకి మద్దతు కూడగట్టేలా సూచనలు చేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టేందుకు వార్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను వేగంగా ఖండిస్తూ ప్రజల్లో వాస్తవాలను ఉంచేలా పర్యవేక్షణ వ్యవస్థను సిద్ధం చేశారు. ఈ స్థానిక సంస్థల సమరాన్ని కేవలం ఒక ఎన్నికగా మాత్రమే చూడకుండా భవిష్యత్తు సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాదిగా మలుచుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి కమిటీలను పటిష్టం చేసుకునేందుకు ఇది సరైన అవకాశంగా భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అస్త్రంతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు క్లీన్ స్వీప్ సాధించగలదో, మంత్రులు తమ లక్ష్యాలను ఎంతవరకు చేరుకుంటారో చూడాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.